కేసీఆర్ దీక్ష ఫలితంతో సిద్దిపేటకు గోదావరి జలాలు రావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ్ రెడ్డిలు పాల్గొన్నారు. నవంబర్ 29న దీక్ష దివాస్ చరిత్రను తిరగరాసిన రోజని అదే రోజు కేసీఆర్ను ఖమ్మం జైల్లో పెట్టడం జరిగిందన్నారు హరీష్ రావు. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది మాజీ సీఎం కేసీఆర్ అని, తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదన్నారు హరీష్ రావు. మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ ప్రతి పండుగకు చీరలు పంపిణీ చేస్తే నేడు ఎలక్షన్లు ఉన్న చోటనే చీరలను పంపిణీ చేస్తూ పట్టణాల్లో చీరల పంపిణీ బంద్ చేశారని మండిపడ్డారు హరీష్ రావు. బాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణలో 10 ఏళ్ళు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్ర దేశానికి దిక్సూచి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా పోస్ట్ చేయండి. రోజు ఒకటి చేయొచ్చు. చాలా ఉంటాయి విధంగా ఉద్యమ పోరాట చిన్న రోజు ఒకటి పోస్ట్ చేయండి. నవంబర్ 29 నాడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రోజు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిద్దాం. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఇవాళ ఎవరో ఏదో మాట్లాడుతుంది. కళలో కూడా కేసీఆర్ తెలంగాణ నష్టమయ్యే పనిచేస్తే ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఆయన పట్టుకొని రేవంత్ రెడ్డి అని ఒక గ్యాంగ్ ఉన్నది బాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణలో 10 ఏళ్ళు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపింది. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలో కూర్చున్న కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ అన్నారు. ఉన్నది కూడా కొట్టింది. కేసీఆర్ గారు 24% ఉండే ఇవాళ 17% కూడా రాలేదు. కొండంత రాగం చేసిండు. 42 నాటకాలు ఆడిండు. ఉన్న 24 కూడా కొట్టిండు. ఇవాళ 17% పరిమితం చేసిండు. కేసీఆర్ గారు కనుక 1,30,00,000 చిదరిస్తుండే పండుగ పాటు ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చింది కనుక సగం అంటే ఇదంతా ఓట్ల రాజకీయం. ప్రేమ